ఒకసారి కృష్ణదేవరాయల వారికి ఇంకో పరరాజుతో యుద్ధం చేయవలసి వచ్చింది. రాయలవారి సైన్యంలో అప్పుడున్న గుర్రపు దళం చాలా చిన్నది. అందువల్ల యుద్ధం ఇంకో 4 నెలలుందనగా రాయలవారు తమ గుర్రపు దళాన్ని ఎక్కువ చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 1000 గుర్రాల వరకు కొన్నారు. యుద్ధం మొదలుపెట్టే రోజు లోపల అన్నింటికీ మంచి పోషణ చేసి అన్నింటినీ బలంగా తయారు చేయాలి అనుకున్నారు. ఈ గుర్రాలని తమ ఇతర సైన్యంతో చేర్చితే వాటికి పోషణ సరిగ్గా జరక్కపోదు అని తమ రాజ్యంలో ఉన్నవారికే తల ఒకరికి ఒకటి చొప్పున గుర్రం ఇచ్చి 15 రూపాయలు ఇచ్చి జాగ్రత్తగా మేపమంటే వాళ్ళకి తృణమో పణమో ముట్ట చెప్పినట్టు అవుతుంది. తమ గుర్రాలని జాగ్రత్తగా మేపుతారు అనుకున్నారు రాయలవారు. సరే, ఇలా ఆలోచించుకొని మరునాడు ఈ సంగతి రాజ్యంలో చాటించారు. చాలామంది వచ్చారు. అప్పుడు రాయలవారు తలా ఒకటి గుర్రాన్ని ఇచ్చి ఇలా చెప్పారు: మీరు ఈ గుర్రాలను తీసుకువెళ్ళి జాగ్రత్తగా మేపాలి. అందుకయ్యే ఖర్చులకు గాను మీకు నెలకు 15 రూపాయల చొప్పున ఇస్తాను. మనం జరపబోయే యుద్ధానికి ఇంకా 4 నెలల గడువుంది. ఈలోగా గుర్రాలన్నీ బలంగా తయారు కావాలి. నెలకొకసారి మీ గుర్రాలను తెచ్చి మాకు చూపించి వెళ్ళాలి. వచ్చిన వారంతా సరేనంటే సరేనని తలకొక గుర్రాన్ని 15 రూపాయలని తీసుకొని వెళ్ళారు. అందరితో పాటు రామలింగం కూడా ఒక గుర్రాన్ని తీసుకెళ్ళాడు. గుర్రాలను తీసుకుని వెళ్ళిన వాళ్ళంతా అన్నిటికంటే నా గుర్రమే బలంగా ఉండేటట్టు అని చేసి రాయలవారి మెప్పు పొందాలని ఎవరికి వారు తమ తమ గుర్రాలకు మంచి దాణా అది పెట్టి పెంచుతున్నారు. కానీ రామలింగం మాత్రం తను తెచ్చిన గుర్రాన్ని ఒక చీకటి గదిలో పెట్టి బంధించాడు. దానికి గదికి సూదిమనంత బెజ్జమైనా లేకుండా 3 వైపులా ఒక్క రంధ్రం కూడా లేకుండా చేసి 4వ వైపు మాత్రం ఒక చిన్న కంత పెట్టాడు. ఆ కంత గుండా రోజు గుప్పెడంటే గుప్పెడు గడ్డి మాత్రం అందించేవాడు. ఇంతకు మించి పాపం దానికి వేరే తిండి పెట్టేవాడు కాదు. ఆ గుప్పెడు గడ్డే తిని ఆ గుర్రం చావకుండా బ్రతకకుండా అలాగే రోజు రోజుకు చిక్కిపోతూ ఉంది. రామలింగం మాత్రం రాయలవారు ఇచ్చిన 15 రూపాయలు తన ఇంటి ఖర్చు క్రింద వాడేసుకున్నాడు. ఇంతలో నెల రోజులు పూర్తయినాయి. గుర్రాలను తీసుకెళ్లిన వాళ్ళు తమ తమ గుర్రాలను తెచ్చి రాయలవారికి చూపుతున్నారు. రాయలు అందరు గుర్రాలని పరీక్ష చేశారు. చివరికి రామలింగం వచ్చాడు చేతులు జాడించుకుంటూ. నీ గుర్రమేదోయ్ రామలింగం అని అడిగారు రాయలవారు. అయ్యా, నా గుర్రం ఇప్పుడు నా మాట వినేటట్టుందా? అందరి గుర్రాల కంటే నా గుర్రమే బాగుండాలని మీరు ఇచ్చిన 15 రూపాయలు కాక ఇంకో 5 రూపాయలు నా చేతివి వేసి దానికి మంచి మంచి దాణా పెట్టి ఎంతో జాగ్రత్తగా చూశాను. నేను అలా చూడటమే పెద్ద పొరపాటైపోయింది. దానికి ఇప్పుడు బాగా క్రొవ్వెక్కి ఉంది. నన్ను దగ్గరికే రానివ్వటం లేదు. దాన్ని ఇక్కడికి తేవటం నా తరం కాదు. అవసరం అనిపిస్తే మన గుర్రపు దళానికి నాయకుడైన అబ్దుల్లా ఖాన్ని పంపి తెప్పించండి. అతనికి ఎలాంటి పొగరబోతు గుర్రమైనా లొంగుతుంది అన్నాడు రామలింగం. సరేనని అబ్దుల్లా ఖాన్ని రామలింగం వెంట పంపారు రాయలవారు. ఈ వింత చూద్దామని మిగతా వారు కూడా వెంట వెళ్ళారు. రామలింగం ఖాన్ను తన గుర్రం ఉన్న చీకటి కొట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడు. బయట కట్టేస్తే తెంచుకొని పారిపోతోంది, అందుకని దాన్ని ఈ గదిలో కట్టి పడేశాను చూడు అని రామలింగం ఖాన్ని కంత దగ్గరికి పంపాడు. ఆ ఖాన్కి ఒక మూరెడు గడ్డం ఉంది. ఖాన్ గుర్రాన్ని చూద్దామని కంతలో తలపెట్టాడు. అలా కంతలో తలపెట్టడంలో అతని గడ్డం కూడా కంతలోకి పోయింది. అసలే తిండికి మొహం వాచి ఉంది కదా, అందుకని సాహెబు గడ్డాన్ని కంతలో చూడగానే అది రోజు రామలింగం పెట్టే గడ్డేమోననుకుని నోటితో గట్టిగా పట్టుకుంది. ఇక చూడండి పాపం ఆ ఖాన్ తిప్పలు, కుయ్యో మర్రోమని చిందులు. ఆ చిందులు త్రక్కుతూ చాలా కేకలు మొదలుపెట్టాడు. కానీ గుర్రం గడ్డాన్ని వదిలితేనా మేత లోపలికి రావటం లేదని మరింత గట్టిగా లాగటం మొదలెట్టింది. పాపం ఖాన్ ఏడుపులు పెడబొబ్బలు మానలేదు. రామలింగం తమాషా చూస్తూ నుంచున్నాడు. ఈ సంగతి ఆ వచ్చిన వారిలో ఒకరు వెళ్ళి రాయలవారితో చెప్పారు. వెంటనే రాయలవారు వచ్చి తాను పడుతున్న అవస్థ కళ్ళారా చూశారు. ఒక కత్తిరి తెప్పించి ఖాను గడ్డం తెగ్గోయించి విడిపించారు. తరువాత గది తలుపు తీయించి చూశారు. గుర్రం బక్కచిక్కి ఉంది. ఎముకలు పొడుచుకొచ్చి ఇప్పుడో ఇంకాసేపటికో చచ్చేలాగుంది. రాయలవారికి ఇది చూసేసరికి తగని కోపం వచ్చింది.
రామలింగని వంక గుడ్లెర్ర చేసి చూస్తూ, ఏమిటి రామలింగం ఈ పని అని అడిగాడు. అయ్యా, కళ్ళారా చూస్తూనే నన్ను అడుగుతారు దేనికి? తిండి నీళ్లు లేకుండా ఇలా మార్చి చంపితేనే దీనికి ఇంత పొగరెక్కి పాపం మన కాన్ని ఎలా ఏడిపించింది కదా. ఇక కడుపు నిండా తిండి పెడుతుంటే దీన్ని పట్టపగ్గాలుంటాయా దీనికి అన్నాడు. రామలింగం కొంచెం కూడా నదురు బెదురు లేకుండా, అరిని అసాధ్యం మండ, ఇదటోయ్ నీ పోషణ అని రాయలవారు పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వి ఊరుకున్నారు. ఆ రోజే ఆ గుర్రాన్ని ఇంకొకరికి ఇప్పించారు పోషణ చెయ్యమని. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానండి.